మా గొప్ప దేవుడా నీకు మంచి దేవుడా, మాట్లాడే దేవుడా, సహాయం చేసే దేవుడా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమై ఉన్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మా జీవితంలో మరొక నూతన ధైర్య కిరీటాన్ని మాకు అందరికి మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. నీ సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. ఈ ప్రాతకాల సమయంలోనే ప్రభా, మరి 3 గంటల దగ్గర నుంచి ప్రభా ఎన్నో విజ్ఞాపనలు నీ బిడ్డలు తండ్రి చేసి ఉంటుండగా ప్రభా, వాటన్నిటికీ మీరు జవాబు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు కృప చూపించారు. మరి ఈ దిన వాక్యం ద్వారా ప్రభా మేము కొన్ని మాటలు చదువుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అయ్యా మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోవచ్చు ఉండండిగా ప్రభా, మీరు మా కృప చూపించి సహాయం చేయండి. నీ దాసుని మీ సిలుపాటును మరుగుపరచండి. మీ నోటి బోరగా వాడుకోండి. ఆ బిడ్డ చుట్టూతా మీ కంచి వేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా ప్రత్యేకంగా ఆ బిడ్డకి మీరు వాక్శక్తిని అనుగ్రహించండి. తగిన శక్తితో, తగిన బలంతో నింపండి. అయా నీ మాటలు ప్రభా మాకు వివరించడానికి నువ్వెట్టి మాటలైతే ఆ బిడ్డ ద్వారా మీరు సిద్ధపడి ఉన్నారు ప్రభా. అట్టి మాటలు మా అందరికి మీరు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మరి తండ్రి వాక్యము వెత్తబోతూ ఉంటుండగా ప్రభా, వినుచున్న మేమందరం కూడా ప్రభా తండ్రి ఏ ఒక్కరిలోనూ నిద్రమత్తు మూర్ఖ స్వభావం లేకుండా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, ఆత్మ మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం. ఎటు హృదయం ఏ ఆలోచనలతో ప్రభా నీ పాద చెంతకు వచ్చిందో ప్రభా, నువ్వెవరితో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావు, ఎవరు సరిచేయాలనుకుంటున్నావు ప్రభా, నిలబెట్టాలనుకుంటున్నావో, స్థిరపరచాలనుకుంటున్నావు ప్రభా, అట్టి విధంగా నీ మాటలు మా అందరికి వినిపింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేసి కృప చూపించమని ప్రభా, ఈ సమయం అంతటికి మీరే అధ్యక్షత వహించమని, మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. ఒక్క నిమిషం అండి, ఒక పాట పాడుకుని తర్వాత మనం స్పీకర్ గారు టైం ఇద్దాము. ఒక 5 మినిట్స్. ఇంకొంతమంది జాయిన్ అవుతారని చిన్న ఆశ. మనోహరం అమ్మ గారు, అమ్మ మీరు ఒక పాట పాడతారా ప్లీజ్? ఝాన్సీ అమ్మ గారు ప్లీజ్ అమ్మ గారు. సిలువ భారము భరించలేని భారమైన మోసితివా ప్రభు, పలుమార్లు ఒరిగినేతిగిరికి సాగితివా ప్రభు, పలుమార్లు ఒరిగిలేతిగిరికి సాగితివా ప్రభు, సిలువ భారము దుర్భాషలెల్ల పలుకుతుండ మౌనివైతివా, కొరడాలు నీదు దేహమంతా చీల్చివేయగా, దుర్భాషలెల్ల పలుకుచుండ మౌనివైతివా, కొరడాలు నీదు దేహమంతా చీల్చివేయగా, ప్రవహించే నీదు మధుర ప్రేమ రుధిరధారలై, ప్రవహించే నీదు మధుర ప్రేమ రుధిరధారలై, సిలువ భారము భరించలేని భారమైన మోసితివా ప్రభు, సిలువేయుమనుచు రాత్రి జాములు కేకలిదిరా, అన్యాయమైన తీర్పు తీర్చి సిలువకేసిరా, కఠినాత్ములైన వారి కేకలే కడకు గెలిచెనా, కఠినాత్ములైన వారి కేకలే కడకు గెలిచెనా, సిలువ భారము భరించలేని భారమైన మోసితివా ప్రభు, తను పండుగా కటించుకుని పాద చూడగా, స్తంభించిపోయిన
పొంగిపోయే దూతగణము తుంగి చూడగా పరలోక తండ్రి ఇదంతా మోగమాయగా పరలోక తండ్రి ఇదంతా మోగమాయగా సిలువ భారము భరించలేని భారమైనా మోసితివా ప్రభు పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివా ప్రభు మా పాప భారమంతా నీపై మోపబడిన మా శాప రుణములన్నీ తీర్చితివి కదా మా పాప భారమంతా నీపై మోపబడినదా మా శాప రుణములన్నీ తీర్చితివి కదా నీ రుణము మేము ఇలాలు ఎటులా తీర్చదము ప్రభు కై కొనుము మమ్ ప్రభు కై కొనుము మమ్ ప్రభు సిలువ భారము భరించలేని భారమైనా మోసితివా ప్రభు పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివా ప్రభు పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివా ప్రభు సిలువ భారము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ Hallelujah. Praise the Lord. Thank you so much, Angara, for the wonderful song. John Shakir, please. థ్యాంక్ యూ తమ్ముడు. అందరికీ ప్రైజ్ తెలాడండి. ఈ రోజు మనకి వాక్యం చెప్పడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని ఆత్మ చేత మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని SABC నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ సాఫ్ గార్డ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులు. వెల్కమ్ బ్రదర్. గుడ్ Thank you, మార్నింగ్ sir. బ్రదర్. Good morning. Thank you. Thank you for your introduction. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో కలిసి సహవాసం చేయడానికి ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించి ఆయన పాద సన్నిధిలో ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మనతో మాట్లాడే దేవుడు మన దేవుడు ఈ దినం కూడా మనతో మాట్లాడి మరొకసారి మన జీవితాలను సవాలు చేయటానికి, సరిదిద్దడానికి, ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇక్కడ గ్యాదర్ చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాలం మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న మాటలు మనందరం జాగ్రత్తగా శ్రద్ధతో విందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనిచుండ్రి గాని ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిది.
ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి ఈ అత్తరుని ఇలాగు నష్టపరచనలేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుక్కొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లను వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఈ సంఘటన యేసుప్రభు వారి ఆఖరి ఘట్టానికి దారితీస్తున్న సంఘటన. మార్కు తను రాసిన సువార్తలో చాలా కరెక్ట్గా ప్లేస్ చేశాడు దీన్ని, ఈ సంఘటన. ఇట్స్ వాట్ వీ కాల్ అ ప్రీ క్లైమాక్టిక్ ఈవెంట్. ఇంకా బేసికలీ ఆఫ్టర్ దిస్ ద క్లైమాక్స్ బిగిన్స్. యేసుప్రభు వారి జీవిత చరిత్రను రాసేటప్పుడు దీన్ని ఆల్మోస్ట్ లైక్ అ ట్రాన్సిషన్ పాయింట్ లాగా యూజ్ చేసుకున్నాడు మార్కు, మత్తయి, లూకా, యోహాను, ఈ నలుగురు ఇదే సంఘటనను డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. నలుగురు సువార్థికులు తమ సువార్తలు రాసేటప్పుడు వేరు ఆడియన్స్ని మైండ్లో పెట్టుకున్నారు కనుక ఆ ఆడియన్స్కి తగ్గట్టుగా ఏది అలాంటి ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తే వారికి కరెక్ట్గా అర్థమవుతుందో, వారి కల్చర్కి తగ్గట్టుగా ఆలోచన విధానానికి సరిపోయేటట్టుగా ఉంటుందో అలా రాసుకుంటూ వెళ్ళారు. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అని అనుకోండి. కనుక మనకి కొన్నిసార్లు ఈ 4 సువార్తల్లో ఇదే సంఘటనను మనం చూసుకున్నప్పుడు కొన్ని ప్రజెంటేషన్ చేసిన విధానం డిఫరెంట్గా కనపడచ్చు. కానీ బట్ ఎసెన్షియలీ యాజ్ యూ లుక్ ఎట్ ఆల్ ద 4 నెరేటివ్స్ యూ కైండ్ ఆఫ్ ఫిగర్ అవుట్ దేర్ ఆల్ సేమ్. నలుగురు ఒకే విషయాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారని. తర్వాత ఈ నలుగురు సువార్థికులు చరిత్రకారులు కారు గనక చరిత్ర రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలన్నీ పాటించలేదు. ఎందుకంటే వారికి ఆ నియమాలు తెలిసి ఉండకపోవచ్చు. చరిత్ర ఎలా రాయాలో అలా క్రొనలాజికల్గా టైమింగ్కి తగ్గట్టుగా ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయటం అనేది ఈ నలుగురు చేయలేదు. అంటే ఫ్యాక్ట్స్ చెప్పలేదని కదా నా ఉద్దేశం. వాళ్ళు ప్రజెంట్ చేసింది తమ ఇమోషన్స్ని, పరిశుద్ధాత్మ నడిపింపుని తమ ఎవరికి ప్రజెంట్ చేయబోతున్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ప్రజెంట్ చేయాలని ఉద్దేశించారు కనుక వాళ్ళు ఈ ఒక సంఘటన నుంచి ఏమి నేర్చుకున్నారో, ఏమి ఎక్కువ గమనించారో, ఏవి ఎక్కువ నేర్చుకున్నారో అవి మాత్రమే రాసుకుంటూ వచ్చారు. అండ్ దట్స్ ప్రాబ్లీ వై ఈ నలుగురు సువార్థికుల్లో ఇదే సంఘటన కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది తప్ప మనకి ఎసెన్స్ మాత్రం సేమ్ అన్న విషయం మనకు అర్థమైపోతుంది. I only picked up Mark because I really like the way Mark presented it. Mark obviously is the first gospel writer. ఈ నలుగురు సువార్థికుల్లో మార్కు మొదట తన సువార్త రాశాడు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. అండ్ ఐ టెండ్ టు అగ్రీ విత్ దాట్ బికాజ్ మార్కు రాసిన ప్రతిదీ మత్తయిలో కనపడుతుంది మనకి. కనుక మార్కు మొదటగా రాసుంటాడు అనేది పాసిబిలిటీ అవ్వచ్చు. ఎనీవే బట్ దట్స్ ద బ్యాక్గ్రౌండ్. ఈ సంఘటన ఆల్మోస్ట్ యేసుప్రభు వారు ఇక నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆయన ఆఖరి ప్రయాణం మొదలవుతుంది. నెక్స్ట్ 3 daysలో
చాలా విషయాలు జరగబోతున్నాయి యేసుప్రభు వారి జీవితంలో, మానవ చరిత్రలో. మానవ చరిత్రని మార్చే సంఘటనలు జరగబోతున్నాయి. దానికి ప్రిల్యూడ్ లాగా ఈ సంఘటన జరిగింది. యేసుప్రభు వారు సీమోను ఇంటికి ఆహ్వానించబడ్డాడు భోజనానికి. ఆయన ఆ విందుకి అటెండ్ అయినప్పుడు అక్కడ జరిగిన సంఘటన. ఈ స్త్రీ అత్తరుబుడ్డుని తీసుకుని వచ్చి ఆయన పగలగొట్టి ఆయన తలను, లూకాలో అయితే ఆయన కాళ్ళను కడిగి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ బల్ల చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుని కృప ఎంత గొప్పదో, దేవుని ప్రేమ మానవుని పట్ల ఎంత విలువైందో, అది అర్థం చేసుకున్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఎంత బాగా రూపాంతరం చెందబడుతుందో అన్న విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఈ సంఘటనలో. నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఐ మీన్ ద హోల్ కాన్వర్జేషన్ దట్ టుక్ ప్లేస్, ఆ సంభాషణ, యేసుప్రభు వారి ఆయన మాటలు, ఒక పక్కన సీమోన్ని గద్దించాడు, ఇంకొక పక్కన సణుగుతున్న వాళ్ళు ఆయన గద్దించాడు, ఒక పక్కన ఈ స్త్రీతో ప్రేమతో మాట్లాడాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సంభాషణ, యేసుప్రభు వారి ఆ మాటలు, ఆ స్త్రీ చేసిన పని ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు, దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ దట్ ఎంటైర్ ఇన్సిడెంట్ దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ఎంత అమూల్యమైందో, ఎంత అద్భుతమైందో, ఆ కృపని అర్థం చేసుకొని అంగీకరించి తమ జీవితంలో దాన్ని ఆహ్వానించిన వ్యక్తుల యొక్క జీవితం ఎంత బ్యూటిఫుల్గా రూపాంతరం చెందబడుతుందో కళ్ళకు కట్టినట్టుగా మార్కు రాసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు నేను చదువుతూ, ఈ సంఘటన నేను చదువుతూ ఆలోచిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మార్కు సువార్త 14వ అధ్యాయం లో మొదటి 2 ఘటనలు, అంటే అఫ్కోర్స్ 2 డిఫరెంట్ నైట్స్లో జరిగినవి అయ్యి. ఈ 2 ఘటనలు టేబుల్ చుట్టే జరిగినాయి మీరు గమనిస్తే. ఫస్ట్ హాఫ్లో అంటే మనం చదివినప్పుడు ఈ 9 వచనాల్లో ఒక టేబుల్ సీమోను బల్ల దగ్గర, 12వ వచనం నుంచి 25వ వచనం వరకు ఇంకొక టేబుల్ దగ్గర జరిగింది. యేసుప్రభు వారు ఆ టేబుల్ అరేంజ్ చేశాడు. తన శిష్యుల్ని మాత్రమే తీసుకుని వెళ్ళి ఆ టేబుల్ చుట్టూ ఆయన అదే రాత్రి మనం ప్రభురాత్రి భోజనం ఎస్టాబ్లిష్ చేయబడడం, ఇనిషియేట్ చేయబడడం చదువుతాం మనం. సంథింగ్ అబౌట్ టేబుల్ అండ్ జీసస్ అండ్ కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. యేసుప్రభు వారు బల్ల చుట్టూ ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలను కదిలించేట్టుగా ఏదోటి చేశాడు. అందుకనే ఇదొక అద్భుతమైన సంఘటన. నా ఉద్దేశంలో ఇట్ టీచెస్ అ లాట్ టు అస్ ఇఫ్ వి పే అటెన్షన్ టు ఇట్. చాలామంది ఉన్నారు అక్కడ ఆ సంఘటనలో. వేరు వేరు వ్యక్తులు, క్యూరియస్ పీపుల్ చాలామంది వచ్చారు. యోహాన్ అయితే లాజరు తిరిగి లేపబడిన సంగతి తెలుసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారని రాసుకుంటూ వచ్చాడు. యేసుప్రభు వారి మాటలు వింటూ ఆయన్ని అనుసరిస్తూ చాలామంది వచ్చారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. మిగతా సువార్తల్లో శిష్యులు ఉన్నారు యేసుప్రభు వారితో పాటు. కానీ ఆ బల్ల చుట్టూ యేసుప్రభు వారు కాకుండా మిగతా ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నారు. యేసుప్రభు వారు కాకుండా సీమోను, ఆఫ్ కోర్స్ సీమోన్ ఈస్ ద వన్ హూ ఇన్వైటెడ్ జీసస్. ఈ స్త్రీ అత్తరుబొట్టు తీసుకుని వచ్చి యేసుప్రభు వారిని అభిషేకించిన ఈ స్త్రీ, అలాగే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఏమి మాట్లాడాడో అన్న విషయం యోహాన్ రికార్డ్ చేశాడు. యాక్చువల్గా మార్కు జనరల్గా రాసుకుంటూ వెళ్ళి వారిలో, అక్కడున్న వారిలో కొద్దిమంది ఈమె ఇలా పగలగొట్టడం చూసి ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు అన్నట్టుగా రాస్తే, మత్తయి ఇంకొంచెం స్పెసిఫిక్ చేశాడు దాన్ని. శిష్యులు దాన్ని చూచి కోప్పడి అంటాడు మత్తయి.
8వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఇంత నష్టం ఎందుకు చేశారు అని శిష్యులు అన్నారు అంటాడు. కానీ యోహాను మాత్రం అసలు యాక్చువల్గా ఆ మాట అన్నది ఇస్కరియోతు యూదా అన్న విషయాన్ని క్లారిఫై చేశాడు పూర్తిగా. సో యూ కైండ్ ఆఫ్ ఫిగర్ అవుట్ నౌ, ఓకే, ఈ టేబుల్ దగ్గర యేసుప్రభువారు సీమోను ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఈ సీమోను పరిసయుడు అన్న విషయాన్ని లూకా రాసుకుంటూ వచ్చాడు. అంటే ఈ వ్యక్తి పరిసయుడు, కుష్ఠరోగి కూడా అయి ఉండొచ్చు. కుష్ఠరోగి అయిన ఈ పరిసయుడు somehow గాట్ బ్లెస్డ్ బై జీసస్. అందుకనే యేసుప్రభువారిని ఆహ్వానించుంటాడు ఇంటికి, లేకపోతే ఎందుకు ఆహ్వానిస్తాడు? ఒక కుష్ఠరోగి బాగుపడితేనే కదా ఇతరులతో కూర్చొని భోజనం చేయగలిగేది ఆ కాలంలో. కనుక బాగుపడ్డాడు అనమాట. యేసుప్రభువారి చేతుల ద్వారా ఆ మేలు వచ్చి జరిగి ఉంటుంది ఆయనకు. అందుకనే యేసుప్రభువారిని ఆహ్వానించుంటాడు పరిసయుడిగా, పరిసయుడు అయ్యిండి కూడా. సో సీమోను, ఇస్కరియోతు యూదా, ఈ స్త్రీ, ఈ ముగ్గురిని నేను చూస్తూ ఉన్నాను. యేసుప్రభువారు ఈ ప్రధాన సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్, జీసస్, అవర్ ఫోకస్. And how Jesus would have impacted all 3 lives. ఈ 3 జీవితాలని యేసుప్రభువారు ఇంపాక్ట్ చేసి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టే వాళ్ళు టేబుల్ చుట్టూ ఉన్నారు. ఈ 3 జీవితాలు ఏదో ఒక రకంగా యేసుప్రభువారి ద్వారా మేలు పొందినవే, ఆశీర్వదింపబడినవే. కానీ ఈ 3 జీవితాలు ప్రతిస్పందించిన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నాకు ఈ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ముగ్గురిని నేను చూస్తున్నప్పుడు somehow many of us represent one of them. I'm hoping none of us represent the other two, and we represent the women. But I tend to believe that we probably ముగ్గురులో ఏదో ఒక రకమైన యాటిట్యూడ్ కలిగి ఉంటామేమో అన్న చిన్న ఆలోచన. ఒక వ్యక్తి వెంటనే బయటపడ్డాడు. సీమోను ఏం ఆలోచిస్తున్నాడో లూకా మాత్రమే రాశాడు. అసలు ఈమె ఎలాంటి పాపో ఈయనకు తెలిస్తే ముట్టుకొని కూడా ముట్టుకునేవాడు అనుకున్నాడు సీమోను, మనసులో అనుకున్నాడు. అది కూడా బయటకు కూడా అనలేదండి. మనసులో ఆ స్త్రీని చూసి, ఆ స్త్రీకున్న బ్రాండ్ని జ్ఞాపకం చేసుకొని, ఆ స్త్రీ ఇలాంటి స్త్రీని దగ్గరికి ఎట్లా రానిచ్చాడు యేసుప్రభువారు అనుకుంటున్నాడు సీమోన్. ఇట్స్ ఎ లైఫ్ దట్ ఎక్స్పీరియన్స్డ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ బట్ నెవర్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్. యేసుప్రభువారి దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు. ఖచ్చితంగా హీలింగ్ జరుగుతూ ఉంటుంది సీమోన్ జీవితంలో, లేకపోతే అసలు ఈ విందు జరిగే ఆస్కారం లేదన్న ఉద్దేశం. యేసుప్రభువారి ద్వారా మేలు పొందుకున్నాడు, బాహ్యపరంగా ఆశీర్వదింపబడ్డాడు, కానీ అంతరంగంగా మార్పు లేని జీవితంలోనే ఉన్నాడు ఆ వ్యక్తి. నేను ఇట్లా వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ని చూస్తూ ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్. ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ must find an outward expression. నేను రూపాంతరపరచబడ్డాను, యేసుప్రభువారి ద్వారా ఆశీర్వదింపబడి బాగుపడ్డాను అని మనం మాటలతో చెప్తే కుదరదు. అది బాహ్యంగా మన చేతుల ద్వారా బయటపడాలి. అప్పుడే ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు కదా. ఈ ముగ్గురులో ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వ్యక్తి ఈ ఒక్క స్త్రీ అని నా ఉద్దేశం. As we look at each one of them, let's look at how grace of God can transform us. ఈ యేసు ప్రభువారి కృప మన జీవితాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలదో ఈ స్త్రీని చూస్తే మనకు అర్థమైపోద్ది. లూకా చక్కగా రాసుకుంటూ వెళ్ళాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో రాశాడు. యాక్చువల్లీ లూకా ఎందుకు అక్కడ ప్లేస్మెంట్ చేశాడో తెలియదు, కానీ ఈ స్టోరీని ముందు ప్లేస్ చేశాడు లూకా. లూకా సువార్త చదువుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీని లూకా ఒక్కడే పాపాత్ములైన స్త్రీ అని పరిచయం చేశాడు మనకు. లూకా పరిచయం చేసిన విధానం
ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనకు అర్థం కట్టినట్టు చూపిస్తుంది. ఒక బ్రాండ్ పడిపోయిందనమాట ఆమెకు, పాపాత్మురాలైన స్త్రీ అని. పాపాత్మురాలైన స్త్రీ అని పరిచయం చేయడంలో ఆమె వేశ్య అని చెప్తున్నాడో లేకపోతే వ్యభిచారం చెప్తున్నాడో నాకు తెలియదు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఐదర్ ఆమె వేశ్య అన్న ఉండాలి, లేదా వ్యభిచారం చేసి అడల్టరస్ ఉమెన్ లాగా బ్రాండ్ పడి ఉండాలి. రెండిట్లో ఒకటే ఉండాలి. ఆ బ్రాండ్తో ఆమె ఎంతకాలం నుంచి బతుకుతుందో, ఎంత డీప్గా ఇమోషనల్గా హర్ట్ అయిపోయిందో, ఎన్ని తిరస్కారపు చూపులకు గురైందో, ఎన్ని వ్యతిరేకతలకు గురైందో, హృదయంలో ఎంత గాయపరచబడిన స్థితిలో ఉందో. We all experience some kind of emotion like that at some point of in our lives. Would have experienced that. అందరం అన్ని చోట్ల తిరస్కరించబడిందకపోవచ్చేమో, కానీ ఎక్కడో చోట ఏదో ఒక సమయంలో తిరస్కారానికి గురైన వాళ్ళమే మనందరం. అందరికీ ఏదో ఒక రకమైన బ్రాండ్ పడి ఉండకపోవచ్చు, కానీ మనలో కొంతమందికి ఏదో ఒక బ్రాండ్ వేసి మన గురించి వెనక నవ్వుకుంటూ మాట్లాడుకునే విషయాలు మనకు తెలిసి అవి మనల్ని ఎంత గాయపరుచుంటాయో. అందరూ తక్కువగా ట్రీట్ చేసి ఉండకపోవచ్చు, కానీ మనలో చాలామంది తక్కువగా ట్రీట్ చేయబడడానికి గురై ఉంటాం. ఇతరులు మనతో మాట్లాడిన విధానంలో కానీ, మనతో వ్యవహరించిన విధానంలో కానీ, అసహ్యంగా మనల్ని చూసిన విధానంలో కానీ, అవమానపు మాట్లాడిన మాటల్లో కానీ, మనల్ని హేళన చేసిన విధానంలో కానీ, మన గురించి మన వెనక దుష్ప్రచారం చేసిన విషయంలో కానీ, we all have our own experiences that would have deeply hurt us, like this woman. యేసు ప్రభు వారికి ఈ స్త్రీకి ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ఆబ్వియస్లీ వి డోంట్ సీ దట్ ఇన్ ఎనీ గాస్పల్స్. ఎన్కౌంటర్ అయ్యింది అన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మనందరం. మనకి ఎప్పుడు యేసు ప్రభు వారు ఈ స్త్రీని కలిశాడో మనకు తెలియకపోవచ్చు, ఆమెను కలిసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలియకపోవచ్చు, ఆ టైంలో ఆయన ఏం చేశాడో మనకు తెలియకపోవచ్చు, కానీ దాని రిజల్ట్ మాత్రం ఇక్కడ చూడగలం టేబుల్ దగ్గర. అండ్ ద వే హీ ట్రీటెడ్ హర్, సీమోను మనసులో నీచంగా అనుకుంటున్నప్పుడు సీమోన్తో మాట్లాడిన విధానంలో దేవుడు మానవుణ్ణి, మనలో ఉన్న ప్రతి వ్యక్తిని చూసే విధానాన్ని మనకు బయలుపరుస్తుంది. ఐ నో నేను మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో వాక్యం చదివాను, కానీ లూకాసు వార్తలో చెప్తున్నాను, కానీ తీసుకువెళ్ళాను మిమ్మల్ని. బట్ ఐ గెట్ యూ బ్యాక్ టు మార్క్ చాప్టర్ 14, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ the story much more clearly for us to understand. ఆ స్త్రీ యేసు ప్రభువారిని కలవక ముందు ఎటువంటి విలువ లేనిదిగా ఉండుంటుంది. వ్యక్తిగతంగా తను ఇక నన్ను ఎవడు మార్చలేడు, నన్ను బాగుపరచలేడు, ఐఎమ్ అన్ అన్రిపేరబుల్ పర్సన్ అన్న స్టేజ్లో ఉండుంటుంది. ఆవన్నా అనుకొని ఉంటుంది ఆ మాట, వేరేవాడన్నా అని ఉంటాడు ఆ మాట, నిన్నెవడు మార్చలేడని. నాలాంటి వ్యక్తి ఎప్పటికీ ప్రేమించబడలేదు అని అనుకొని కూడా ఉండుంటచ్చు ఆమె. కానీ లుక్ అట్ ద వే జీసస్ స్పీక్స్ అబౌట్ హర్. నాకు అది ఎన్నిసార్లు చదివానో నేను ఆ అధ్యాయాన్ని, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 44వ వచనంలో సీమోన్తో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. అప్పటికే ఉపమానాన్ని చెప్పాడు, సీమోను దానికి సమాధానం చెప్పాడు. ఆ ఉపమానానికి ఎవరు ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటారు అన్న విషయంలో. అప్పుడు యేసుప్రభువారు మాట్లాడుతున్నారు, కానీ సీమోనుతో మాట్లాడుతూ ఆమె వైపు చూస్తున్నాడు యేసుప్రభువారు. సో దట్ షీ అండర్స్టాండ్స్ దట్ ఐఎమ్ పేయింగ్ అటెన్షన్ ఆన్ యూ, ఐఎమ్ ప్లేసింగ్ ఎ వాల్యూ. సీమోన్కి ఒక లెసను, ఆ స్త్రీకి ఒక లెసను.
నేను నిన్ను చూస్తున్నాను అన్నట్టుగా ఆమెను చూస్తూ మాట్లాడుతున్నాడు. సీమోనుకి చెప్తున్నాడు, చూసావా నా విలువ, నేను ఆ స్త్రీకి ఎంత విలువ ఇస్తున్నానో అన్న విషయం కూడా సీమోనుకి చెప్తున్నాడు ఆ అమ్మాయి వైపు చూసి మాట్లాడటం ద్వారా. అందుకు యేసు ప్రభువారు 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను సీమోనుతో మాట్లాడుతున్నాడు చూడండి, ఈ స్త్రీని చూచున్నావే, ఈ స్త్రీ నువ్వెలా చూస్తున్నావు నాకు తెలుసు కదా, ఆ స్త్రీని పాపాత్మురాలైన స్త్రీలాగా చూస్తున్నావు. కానీ నేను చూసే విధానం నీకు చెప్పనా? నేను మీ ఇంటికి వస్తే కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు. ఇంతకీ నువ్వు నా చేత మేలు పొందినవాడు, నువ్వు నా చేత ఆశీర్వదింపబడినవాడు, నువ్వు నా ఆ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టావు నువ్వు. కానీ నువ్వు నన్ను ఎలా గౌరవించాలో, ఎలా కృతజ్ఞత వ్యక్తం చేయాలో అసలు ఆ హార్టే లేదు నీకు అని చెప్తున్నాడు యేసుప్రభువారు. ఏమో వచ్చినప్పటి నుంచి కన్నీళ్లతో నా పాదాలని తడుపుతూనే ఉంది. ఐ థింక్ వాట్ షీ ఈస్ డూయింగ్ ఈస్ ఫార్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్. She is far more valuable in my sight than what you do for me. ఆ స్త్రీకి విలువనిచ్చాడు యేసుప్రభువారు. ఈ తను ఆ స్త్రీ వ్యక్తపరిచిన ప్రేమను అంగీకరించి, నేను నీకు విలువనిచ్చి నీకు గుర్తింపునిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యేసుప్రభువారు. గ్రేస్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ లైక్ దట్ ఇన్ అవర్ లైఫ్స్ కదండి. మనందరం అలాంటి స్త్రీ అయి ఉండకపోవచ్చు, బాహ్యపరంగా అలా తప్పు చేసి ఉండకపోవచ్చేమో, కానీ అంతరకం మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకొని చూసుకుంటే మనం ఎంత భయంకరలో మనకే తెలుసు. మనం ఈ విషయం ఎవరికి చెప్పకపోవచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నవారో మనందరికీ తెలుసు. ఏ స్థితిలో నుంచి యేసు ప్రభువారు మన జీవితాన్ని రక్షించి బయటికి తీసుకొచ్చాడో మనకు తెలుసు. ఫ్రమ్ అ సిన్నర్ టు ఫర్గివెన్, పాపంలో ఉండి పాపిగా ఉన్న స్థితిలో నుంచి క్షమించబడి విడుదల పొందిన వ్యక్తిగా మనం మారాం ఆయన కృప ద్వారా. పాపం చేశాం గనక శిక్షార్హులంగా ఉన్న స్థితిలో నుంచి క్షమించబడి స్వతంత్రులుగా మారాం. ఏ శిక్ష లేకుండా పైగా ఆశీర్వాదం పొందుకొని జీవించే స్థితిలోకి వచ్చాం. ఏదో రకమైన తిరస్కరణకు గురై ఇక అసలు భవిష్యత్తు లేని స్థితిలో నుంచి క్రీస్తు సహవాసంలోనికి వచ్చాం మనం. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అన్ అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఎలా జరిగిందో, ఈ ప్రాసెస్ ఎంత టైం పట్టిందో, మనందరిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన టైం తీసుకుని ఉండొచ్చేది. కానీ ఆ ప్రాసెస్ అసలు అద్భుతమైన ప్రాసెస్ అది. మనం ఒకసారి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూస్తే, ఎంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో యేసుప్రభువారు అని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతాం మనం. కానీ ఈ ఒక్క స్త్రీ విషయంలోనే చేశాడా యేసుప్రభువారు ఇది? సీమోను విషయంలో కూడా చేసుంటాడు. సీమోను పరిసయుడుగా ఉండి ఎంత తిరస్కరణకు గురై ఉంటాడో కుష్టి వ్యాధి వచ్చినప్పుడు. ఒక పరిసయుడు, ఒక హై క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాడు, హై రెస్పెక్ట్ పొందుకున్నవాడు పరిసయుడుగా ఉన్నంతకాలం నాకు తెలిసి ఖచ్చితంగా ఆ కమ్యూనిటీలో అందరూ ఆయన్ని ఒక స్టేజ్లో ఉంచి, ఒక ప్లేస్లో ఉంచి చూసిన వాళ్ళు అయి ఉంటారు సీమోను. కానీ కుష్ఠరోగం వచ్చిన దినం నుంచి
ఎంత తిరస్కరణకు గురయ్యాడో మనకు తెలుసు కదండి. యూదా సాంప్రదాయంలో ఇజ్రాయెల్ దేశంలో కుష్ఠరోగంలో ఉన్నవారు వాస్తవానికి ఇంట్లో కూడా ఉండడానికి కుదరదు. దూరంగా బయటకు వెళ్ళిపోవాలి, బయట ఉండాలి, ఊరు బయట ఉండాలి. నువ్వు పరిసయుడివా, శాస్త్రివా, దేంతో సంబంధం లేదు. కుష్ఠరోగం వచ్చిందంటే బయటకు వెళ్ళిపోవాలి అంతే. మరి ఆయన ఎలాంటి తిరస్కరణకు గురై ఉంటాడో, ఒకప్పుడు హైలీ అందరి దృష్టిలో హైలీ రిగార్డెడ్గా ఉండి జబ్బు రాగానే ఎంత బయటకు పడేసి అందరూ దగ్గరికి కూడా రానికుండా, సొంత ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరికి కూడా రానిచ్చుంటారు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయనిచ్చి ఉండేవారు కాదేమో. యేసుప్రభు వారు చేత స్వస్థతను అందుకొని కోల్పోయిన పూర్వపు స్థితిని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు ఈ వ్యక్తి. జస్ట్ లైక్ దిస్ ఉమెన్, he also experienced the blessing of the grace of God. వీళ్ళిద్దరేనా? యూదా కూడా కదా. ఇస్కరియోతు యూదాని మనం గమనిస్తే మనకు ఎక్కువ కనబడకపోవచ్చు సువార్తల్లో, కానీ ఇస్కరియోతు మనస్తత్వం ఎలాంటిదో యోహాన్ రాశాడు మనకి. యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో ఇదే మాట అన్నాడు కదా, 300 దేనారాలుకి దానికంటే ఎక్కువగా అమ్మి దీన్ని మనం బీదలకు ఇవ్వచ్చు. యోహాను పక్కన కామెంటరీ రాశాడు ఆ వచ్చిన తర్వాత. ఈ సదుద్దేశంతో అనలేదు ఈ వ్యక్తి. యాక్చువల్గా యేసుప్రభువారు పరిచయం చేసేటప్పుడు వచ్చిన ఆఫరింగ్స్లో కొంత ఆఫరింగ్ దొంగతనం దొంగిలిస్తూ ఉండేవాడు అన్న విషయం తెలుసు యేసుప్రభువారికి. అంటాడు యోహాన్, వీడు దొంగ అని చెప్తున్నాడు యోహాన్. యేసుప్రభువారితో ఉండే దొంగలాగున్నాడంటే యేసుప్రభువారితో లేనప్పుడు ఇంకెంత భయంకరుడో ఈ మనిషి. మరి అలాంటోడిని తీసుకొచ్చి తన శిష్యుల్లో ఒకటిగా చేసుకుని చాలామంది శిష్యులు యేసుప్రభువారిని అనుసరించారు. ఒక పాయింట్లో 500-600 మంది యేసుప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. కనీసం ఒక కొంచెం క్లోజర్ సర్కిల్లో కనీసం 70 మంది ఉన్నారన్న విషయం కూడా తెలుసు మనకి. యేసుప్రభువారు ఈ వ్యక్తిని 70 మందిలో ఉంచొచ్చు, 500 మందిలో ఉంచొచ్చు, క్రౌడ్లో ఉంచొచ్చు, కానీ తీసుకొచ్చి 12 మందిలో పెట్టాడు. అపోస్తలుడుగా అపాయింట్ చేశాడు యేసుప్రభువారు. This person experienced the grace of God. It's not like he doesn't know what it means to receive the grace of God, to experience the touch of God. దేవుని కృప ముగ్గురు అనుభవించారండి. But yet there is no inward transformation in two of them. మనం ఒకసారి మనం ఈ స్టోరీలోంచి బయటకు వచ్చి వీళ్ళ ముగ్గురిని సపరేట్గా చూద్దాం. క్రిస్టియన్ సర్కిల్స్లో పెట్టి చూద్దాం ఈ ముగ్గురిని. ఇట్ ఈస్ హైలీ లైక్లీ మనం యూదాకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం ఖచ్చితంగా. మనకు ఈజ్ జస్ట్ ద పొజిషన్ దట్ హీ ఈజ్ ఇన్, వీ వుడ్ హావ్ లుక్డ్ ఎట్ హిమ్ యాజ్ ఇఫ్ హీఈస్ అ గ్రేట్ గాయ్. యేసుప్రభువారితో కలిసి తిరుగుతాడు తెలుసా, చాలా దగ్గరగా ఉంటాడు. యాక్చువల్గా ఆయన పరిచర్లో వచ్చే మనీ అంతా ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ దినం గనక మన ఎదురుగా తీసుకొచ్చి ఇస్కరియోతుని, యూదాను, ఈ స్త్రీని మన ముందు పెట్టి వాళ్ళతో మాట్లాడి సహవాసం చేయమంటే 90% మనలో ఖచ్చితంగా ఇస్కరియోతు, యూదాతో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. Simply because of the position that he is in, we assume that he is a holy person. ఆ పొజిషన్లో ఉన్నాడు కనుక ఆత్మీయుడై ఉండాలి, ఆయన అభిషేకం కలిగిన వాడు ఉండాలేమో అని మనమే అజ్యూమ్ చేసుకొని అలాంటి అటువైపు మొగ్గుతాం న్యాచురల్గానే. బట్ యట్ నౌ యు సీ
యాజ్ యూ లుక్ ఇన్ టు దిస్ స్టోరీ, ఈ బల్ల దగ్గర కూర్చునే వాళ్ళ ముగ్గురిని చూస్తే ఎంత దేవుని చేత ఆశీర్వదింపబడినా, ఎంత కృప దేవుడు మనకు చూపించినా, మనం అది అర్థం చేసుకొని ఇంటర్నలైజ్ చేసుకోకపోతే మన జీవితాలు మార్చబడవు అని అర్థమవుతుంది మనకి. సీమోన్లో ఉన్న స్వనీతి ఇంకా పోలేదు, అది ఇంకా చావలేదు. యూదాలో ఉన్న ఆ జాడ్యం ఇంకా రూపు మార్చబడలేదు. హీస్ బికమ్ ఇన్కరేజబుల్. మన తెలుగులో సంస్కరించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. బేసికలీ ఇంక మార్చలేని స్థితిలోకి. నాకు ఇంకా అసలు మతిపోయే విషయం ఏంటంటే అండి, చెప్పాను కదా నేను, ఈ మార్క్స్ వార్త 14 అధ్యాయంలో 2 బల్లల్ని పక్కపక్కన పెట్టి రాసుకుంటూ వచ్చాడు మార్క్. అందుకే నాకు భలే, ఐ రియలీ లైక్ ద వే మార్క్ అరేంజ్డ్ ద స్టోరీ, ద ఇన్సిడెంట్. 14 అధ్యాయం మొదటి భాగంలో ఒక బల్ల గురించి చెప్పి, మధ్యలో యూదా ఏం చేశాడో చెప్పి, నెక్స్ట్ ఈవెంట్కి లీడ్ చేశాడు మనల్ని. ఈ 9వ వచనం వరకు చదివాం మనం. 10-11 వచనాల్లో యూదా ఏం చేశాడో చూస్తాం మనం. యూదా ఎందుకు చేస్తుంటాడు అలా అని చాలాసార్లు అనుకుంటాం మనం. యోహాను సువార్తలో ఈ సంఘటన చదివితే మనకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అందరి ముందు తిట్టేశాడు కదా యేసుప్రభువు వారు, గట్టిగా తిట్టాడు. ఆ తిట్టుకి కోపంలో ఈ రియాక్షన్ అనమాట. వెళ్ళి యేసుప్రభువుని అప్పగించాలని డిసైడ్ అయిపోయాడు. ఇంకా అప్పటికే ఒకసారి మాట్లాడొచ్చాడు, ఇప్పుడు ఇంకా అసలు కంప్లీట్గా డిసైడ్ అయిపోయి ఆయన్ని అప్పగించేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెర వెనక జరుగుతుంది ఇదంతా. నెక్స్ట్ మనం మార్క్స్ వార్త 13వ వచనం వచ్చేసరికి, 14 అధ్యాయం 13వ వచనం వచ్చేసరికి మళ్ళీ బల్ల పక్కన యేసుప్రభువు వారితో కూర్చొని ఉన్నాడు ఈ వ్యక్తి. అసలు అన్బిలీవబుల్ థింగ్ ఆ బల్ల దగ్గర ఈజ్ దట్ జీసస్ పుట్ హిమ్ ఆన్ హిస్ సైడ్. బల్ల మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు యేసుప్రభువు వారు. మనం యూద సాంప్రదాయాన్ని గమనిస్తూ వస్తే, కల్చర్ని గమనిస్తే, విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు విందు ప్రధాని ఈ కేసులో, అంటే యేసుప్రభువు వారు అరేంజ్ చేసిన బల్ల కేసులో యేసుప్రభువు వారే విందుకు ఆహ్వానించిన వ్యక్తి, యేసుప్రభువు వారే ప్రధాన అతిథి అందులో. సో చీఫ్ గెస్ట్, వెన్ చీఫ్ గెస్ట్ ఈస్ సిట్టింగ్ అట్ ద టేబుల్, కుడి వైపున ఎడం వైపున కూర్చునే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అయి ఉంటారు ఆయనకు. దే మస్ట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. ఆ లెక్కన టెక్నికల్గా యేసుప్రభువు వారి పక్కన కూర్చోవాల్సింది యోహాను, పేతురు. యాక్చువల్గా యోహాను పేతురులే పురమాయించాడు యేసుప్రభువు వారు ఆ బల్ల ఏర్పాటు చేయమని. కానీ పేతురు స్థానంలో, టెక్నికల్గా పేతురు కూర్చోవాలి కదా యేసుప్రభువు వారి పక్కన, పేతురు స్థానంలో యూదాను కూర్చోబెట్టాడు. ఎలా తెలుసు అంటే మనకు యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది అది. అందరినీ కూర్చోబెట్టి యేసుప్రభువు వారు ఈ బల్ల మీతో పంచుకోవాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను, ఇదే ఆఖరి బల్ల మీతో కలిసి నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అని చెప్పినప్పుడు, చెప్పి ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు అందరూ ఒకటి తర్వాత ఒకడు నేనా 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 అని అడిగారు. యూదా కూడా అడిగాడు వాళ్ళతో పాటు. మత్తయి రాశాడు ఈ విషయాన్ని. యూదా అడిగినప్పుడు నీవన్నట్టే అన్నాడు యేసుప్రభువు. డైరెక్ట్గా చెప్పేశాడు యూదాకి, నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు అంటున్నాడు. మిగతా వాళ్ళకి అది అర్థం కాలేదు, కానీ యూదాకు మాత్రం అర్థమైపోద్ది. యేసుప్రభువు వారికి అర్థమైపోయింది నేనేం చేయబోతున్నాను అన్న విషయం.
అని ఆయన చెప్పాడు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఈ రొట్టెని నేను విరిచి ఎవరికైతే మొదట ఇస్తున్నానో అదే వ్యక్తి నన్ను బిట్రే చేయబోతున్నాడని. ఈ ఆయన ముంచి యూదాకి ఇచ్చినప్పుడు నేను I mean, I don't know whether that is the right word. I don't have a word for it. I'm shocked at the grace of God. అదేంటి వీడు కొద్ది క్షణాల్లో యేసు అప్పగిచ్చేస్తాడు కదా! చంపడానికి అప్పగిస్తాడు కదా! మరి ఇలాంటి వ్యక్తికి ఎలా ఇస్తున్నాడు దేవుడు? కృపను ఎందుకు ఎక్స్‌టెండ్ చేస్తున్నాడు? ఆల్‌మోస్ట్ యాస్ ఇఫ్ టు సే ఐ నో యూ ఆర్ గోయింగ్ టు బ్రేక్ మై హార్ట్. నా హృదయాన్ని నువ్వు బద్దలు కొడతావు అని తెలుసు. అయినా సరే మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను నీకు. నీ హృదయం మార్చుకోవడానికి అని. అది దేవుని కృప. ఆ కృప అనుభవించి కూడా మనం యూదాలాగా ఉండొచ్చు. లేదా ఈ స్త్రీలా ప్రతిస్పందించొచ్చు. లేదా సెల్ఫ్ రైచియస్‌గా మారొచ్చు సీమోన్‌లా. ఈ 3 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఉండుంటాం మనం. ఎన్ని సార్లు దేవుడు ఎంత కృప చూపించినా, దేవుని కృపను ఎన్ని సార్లు మనం ఆయన గురించి మాట్లాడుకున్నా, మన జీవితాలు ఇంకా మార్పు చెంది, రూపాంతరం చెందని స్థితిలోనే ఉండుండొచ్చు. యూదాలా. యాక్చువల్‌గా యేసు ప్రభువారితో ఎక్కువ అనుభవం ఉన్నవాడు యూదా. మరి తిరిగాడు కదా! 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువారితో. యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడో చూశాడు. ఏం చేయగలడో చూశాడు. ఆయన శక్తిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తే. ఆయన అధికారాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. ఆయన మాటలను చెవులారా విన్న వ్యక్తి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. సాన్నిహిత్యంతో ఆయనతో సన్నిహితంగా గడిపాడు. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ వీ కెన్ లివ్ లాంగర్ యాజ్ అ క్రిస్టియన్. క్రైస్తవుడని పేరు పెట్టుకొని క్రైస్తవ సంబంధ పనులన్నీ చేస్తూ కూడా రూపాంతరపరచబడిన స్థితిలో ఉండొచ్చు అనడానికి యూదా సాక్షి. ఒక యూదా అక్కడున్నాడంటే మనలో కూడా ఒక యూదా ఉండుంటాడు. లేదా సీమోన్ లాంటి వ్యక్తులు కూడా ఉండుంటారు. యేసు ప్రభువారి ద్వారా మేలు పొందుకొని ఆశీర్వదింపబడి, నేను ఆశీర్వదింపబడ్డాను, నేను మేలు పొందుకున్నానంటే నేనే కరెక్టేనండి అనమాట అని స్వనీతి వైపు వెళ్ళిపోయి మిగతా వారిని తక్కువగా చూసే మనస్తత్వంతో ఉండుండొచ్చు మనలో కొంతమంది. ఆర్ ఐఎమ్ హోపింగ్ దట్ మెనీ ఆఫ్ అస్, ఐఎమ్ ప్రేయింగ్ దట్ మనలో చాలామంది ఈ స్త్రీల దేవుని కృపను ప్రతిదినం జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఎలాంటోడిని నేను, నాలాంటోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావే, ఏం చేశానని నేను, ఏం చేయగలనని నేను, నాకు ఈ స్థానం ఇచ్చావు, ఇదిగో నాకున్నదంతా నీదేనయ్యా, నీ కొరకు నేను చేయగలిగిందంతా చేస్తా, నీ కొరకు నేను ఇవ్వగలిగిందంతా ఇస్తా. ఇజంట్ దట్స్ వాట్ షీ డిడ్? ఒక చక్కటి మాట అన్నాడు యేసు ప్రభువారు ఈ 14 అధ్యాయాలు. ఆమె తను చేయగలిగిందంతయు చేసెను అంటాడు.
అది మనం అండర్‌లైన్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి. తాను చేయగలిగిందంతయు చేశాను. ఇక అంతే మనం ఇక అంతకంటే ఏం చేయలేం మనం. దట్స్ ది ఓన్లీ వే టు లివ్ అవర్ లైఫ్స్ యాస్ క్రిస్టియన్స్ నౌ. మనం చేయగలిగిందంతా చేయాలి. ఇవ్వగలిగిందంతా ఇవ్వాలి. నాకు తెలిసి ఆమె దగ్గర ఉన్నదంతా కూరిస్తే ఆ అత్తరుగుడ్డనమాట. మొత్తం తీసుకొచ్చి పగలగొట్టేసింది యేసుప్రభు వారి దగ్గర. మనం చేయగలిగింది, ఇవ్వగలిగింది సంపూర్ణ హృదయంతో ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చిందామ. గొణుక్కోలేదు, లెక్కలేసుకోలేదు. మిగతా వాళ్ళకైనా లెక్కలొచ్చేది, ఆమెకు లేవా లెక్కలు రావా? దాని కాస్ట్ ఏంటో ఆమెకు తెలీదా? మిగతా వాళ్ళలాగా ఆమె కూడా లెక్కలేసుకోవచ్చు కదా! చేసే పని విషయంలో గానీ, ఇచ్చే విషయంలో గానీ లెక్కలేసుకోలేదండి ఆమె. I think God is looking for Christians like that, ministers like that. అలా మనం అసలు ఎప్పుడు చేయగలమంటే, ఆ కృపను మనం అర్థం చేసుకోగలిగినప్పుడు. మన పట్ల చూపిస్తున్న కృపను మనం ఎంతగా ఇంటర్నలైజ్ చేసుకుంటామో, ఎంత ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటామో, ఎంత ఎక్కువ దాని పట్ల ఆలోచన కలిగి ఉంటామో, ఆ కృప పట్ల అంత ఎక్కువగా మనం ప్రతిస్పందించగలం. ఈ స్త్రీల చేయగలిగిందంతా చేస్తాం. ఇవ్వగలిగిందంతా ఇస్తాం. అసలు మనకున్నదంతా ఇచ్చేస్తాం. లెక్కలేసుకోకుండా. ఈ లెంట్ సీజన్‌లో సిలువ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ధ్యానాలు చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మే ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ఆయన కృపను మనకు జ్ఞాపకం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ కృపను జ్ఞాపకం చేసుకొని మనం కృతజ్ఞతతో జీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. I pray that this word would condemn us, challenge us, convict us and challenge us, not condemn us, but convict us and challenge us, and nudge us in the right direction. అలా ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత సవాల్ చేయబడి మరొకసారి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఈ స్త్రీలా చేయగలిగిందంతా చేద్దాం. ఇవ్వగలిగిందంతా ఇచ్చేద్దాం. అసలు మన జీవితాన్నే ఇచ్చేద్దాం. చాలా వెలజల్లించి కొనుక్కున్నాడు మనల్ని. మే వి live our lives with gratitude. Unlike సీమోన్‌లా కాక, యూదాలా అసలే గాక, ఈ స్త్రీ వలె మన జీవితాలను జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ఏ స్థితి నుంచి ఈ స్థితికొచ్చామో ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుందాం. I hope Holy Spirit spoke to you. I hope like me you are also challenged. ఈ వాక్యం అంటే వీళ్ళ ముగ్గురు గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా చాలా యూనో హంబ్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయింది నాకది. అసలు ఈ నన్ను ఎట్లా నాలాంటోడిని ఎలా తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి? నాలాంటోడిని ఎలా వాడుకుంటున్నాడా అని నేను చాలా యూనో ఆలోచించాను అసలు. ఆలోచించే కొద్దీ నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయగలను దేవా నేను అసలు?
ఆ స్థితిలో మనం ఉండగలిగితే చాలు. మన జీవితాలని ఆయన ఎంత చక్కగైనా వాడుకోగలడు. అలా వాడుకోవాలని మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థిద్దాం. తండ్రి, మరొకసారి ఈ ఉదయకాలం మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నీ కృపను అనుభవించి కూడా కొన్నిసార్లు కృతజ్ఞతారహిత్యంగా జీవించాం దేవా. మమ్మల్ని క్షమించి, సరిచేసి, సరిదిద్ది, సరైన మార్గంలో పెట్టి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మాట విని అంగీకరించి దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడే ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించే దేవుడు దేవా, ఆశీర్వదించే దేవుడు కనుక అలా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మేము మీకు చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు, 2 బల్లలు, 3 వ్యక్తుల గురించి మరి చాలా చక్కగా వివరించారు. యేసు ప్రభు మరి మన జీవితాలను ఎలా మార్పు చేయగలరు అనే దానికి ఈ స్త్రీ జీవితం చాలా చక్కని ఉదాహరణగా మరి 3 వ్యక్తులను మా మధ్య పెట్టారు. మరి దేవుని కృపను అనుభవిస్తూనే ఏదోలాగా ఉన్నామా, సీమోన్ లాగా స్వనీతితో ఉన్నామా, పాపాత్మురాలైన స్త్రీలాగా మనం దేవుని కృపను ప్రతిరోజు అనుభవించే వారంగా ఉన్నామా, చెక్ చేసుకుందామండి. మరి ఆమె ఎలా చేయగలిగిందో మనం కూడా అలా చేద్దాం. ఆమెలా ఇ- ఇచ్చే విధంగా మనం కూడా ఇద్దామండి. చాలా రోజుల తర్వాత మరి మన మధ్యలో వాక్యం చెప్పడానికి వచ్చిన చైతన్య బ్రదర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి. జామి రవికుమార్ గారు లేనట్లయితే ప్రార్థన చేసుకుందామండి. చెప్పండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందరం తండ్రి ప్రభా, నీ దాసు చైతన్య గారి ద్వారా ప్రభా నువ్వు తండ్రి తెలియజేసిన ఆత్మీయ సత్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎందుకు కొరగాని విలువలేని వ్యక్తిని ప్రభావితంగా వాడుకున్న దేవుడు అయ్యా. నీ ఎదుకు చువాన్ని ఎంత మాత్రం బయట త్రోసివేసే దేవుడు కాదు ప్రభా నువ్వు. అయ్యా, నీ ఎద్దు క్షమాపణ దొరుకుతుంది అయ్యా. దావీదు మహారాజ్ సెలవిచ్చిన రీతిగా ప్రభా, నువ్వు దోషము కనిపెట్టి చూసిన ఎడల నీ సన్నిధిలో ఎవరు నిలవగలడు ప్రభా. ఆయన నీ ఎద్దు క్షమాపణ దొరుకుతున్న సెలవిచ్చిన రీతిగా ప్రభా, బైబిల్లో అనేక మందిని ప్రభా క్షమించిన దేవుడు. మా వ్యక్తిగత జీవితాల్లో లోపాలతో, పాపాలతో, శాపాలతో ఉన్నప్పుడు తండ్రి మేము కాపాడిన దేవుడు ప్రభా. అయ్యా ప్రభా, అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి వాక్యాలను ప్రభా ఒక్కొక్క గ్రంథంలో ఏ విధంగా రాశారు ప్రభా, వాటిని పోలుస్తూ ప్రభా ఏ విధంగా తండ్రి ఒక్కొక్క సువార్థకుడు నేను ప్రభా పరిచయం చేయాలని ఆశపడ్డాడు ప్రభా. అయ్యా, ఎవరికి తండ్రి పరిచయం చేయాలని ఆశపడ్డాడు ప్రభా. అనేక ఆత్మీయ సత్యాలను ప్రభును తెలియజేసిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. నీ దాసు చైతన్య మధ్య తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన చేస్తున్న సేవను ప్రభా, చదువుతున్న చదువును కుటుంబాన్ని నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా వాటిని అనుసరించేవారుగా చేయండి. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించేయమని దీన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్న బాబి రత్నాకర్ గారిని ప్రభా, వారి కుటుంబాన్ని తన ప్రభా సంవత్సరం ప్రత్యేకంగా దీవించండి అయ్యా. సహకరిస్తున్న ప్రభా తండ్రి జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ప్రసిద్ధ గారిని, టెక్నికల్ గా సహాయం చేస్తున్న ప్రభా తేజ ఫిండిస్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. కోర్టు టీం వారిని దీవించండి. పాటలు పాడుతున్న తల్లులు, ప్రార్థన చేస్తున్న తల్లులందరినీ ప్రభా పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కృపించండి. బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారయ్యా, ఇంటర్మీడియట్ బిడ్డలు
10th క్లాస్ బిడ్డలు 17వ తరగతి నుంచి ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు ప్రభా, నీకు వాడుతూ ఉంచండి ప్రభా. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు, కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రభను తాకమని ఆనాడే విధంగా ఏదైతే అవుతున్న ప్రభా, ఆ పాపాత్మ స్త్రీని తాకి తండ్రి ఆమె జీవితాన్ని ప్రభు స్థిరపరిచావో, బలపరిచావో అటు కృప మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ మీ చిత్తం చిత్తం పరలోకం పరలోకమందున నెరవేరును గాక, నెరవేరును గాక. మాకు మాకు కావలసిన కావలసిన దయచేయము, దయచేయము. మా ఎడల మనసు క్షమించిన కారణం ప్రార్థన క్షమించము, అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలేక శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం అందించిన చైతన్య గారికి, ప్రార్థించిన జామిరో కుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. చైతన్య గారు ఇంకా చాలా మెసేజెస్ చెప్పారండి. అవి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మన ఛానల్, మన దానిలోనే చెప్పారు గ్రూప్ లో. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ చాలా ఉన్నాయండి. దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు వినాల్సిందిగా కోరుతున్నానండి. వాక్యాన్ని విందాము, వాక్య ప్రకారం జీవిద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి.